రమ్యని పట్టుకొని తన్నాలి. కన్ఫ్యూజ్ చేసేసింది. కానీ తను చెప్పేది కూడా కరెక్టే కదా. అసలు కృష్ణ గురించి నాకేం తెలుసు? వాడి పేరు తప్ప. హాయ్ సుప్పు. హే, ఏంటి దారి తప్పై వచ్చావా? హా అవును, ఇక్కడ నా ఫ్రెండ్ ఉండాలి, ఉందో పోయిందో చూద్దామని వచ్చా. ఉంది. ఏదో ఇరిటేషన్లో ఉన్నట్టున్నావు. అన్ని విషయాల్లో క్లారిటీగా ఉండే నేను ఒక అబ్బాయి విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. వాట్? నువ్వు ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావా? యా, బికాజ్ ఐఎమ్ ఎ గర్ల్. బట్ నీ గోల్ ఎప్పుడు? కెరీర్, జాబ్ ఇవేగా సుప్పు. అవన్నీ బానే ఉన్నాయి, కానీ పర్సనల్ లైఫే ఏదోలా ఉంది. ఓ, ఏమైంది? సో ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడి గురించి తెలియకుండా తొందరపడి ఒప్పేసుకున్నాననే కదా. ఒకటి చెప్తా, నచ్చితే ఫాలో అవ్వు, లేదంటే లేదు. ఏంటి? సింపుల్. వాడిని ఎక్కువగా అబ్జర్వ్ చేయి, చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేయి. సో ఆటోమేటిక్గా వాడంటే తెలిసిపోతుంది. అవునా? హా. హలో. హా, వస్తున్నా. నేను ఒక 1 అవర్లో వస్తాను. నేను కూడా ఇప్పుడు లవ్ చేస్తున్నారా? సినిమాలో చూశాను, మాల్స్లో చూశాను, ఆఫీస్లో చూశాను, కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. బ్యూటీ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. సుప్పు. హలో. గుడ్ మార్నింగ్ కృష్ణ. గుడ్ మార్నింగ్ సుప్పు. ఏంటి పొద్దున్నే కాల్ చేసావు? గుర్తొచ్చానా? డు యు మిస్సింగ్ మీ? కాసేపు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా? రే రే రే, ఆప్తావా? ఏం లేదు, వీకెండ్ కదా, ప్లాన్స్ ఏంటి అని. ఏంలే, ఖాళీ. ప్లాన్స్ ఏం లేవు. 2 days ఖాళీయే కదా, మా ఇంటికి వస్తావని, సరదాగా టైం స్పెండ్ చేస్తావని. మీ ఇంటికా? వస్తా, లొకేషన్ పెట్టు, 100లో వచ్చేస్తా. అంతొద్దులే కానీ 40లో రా. అవన్నీ వద్దు, నువ్వు లొకేషన్ పెట్టు. సరే, ఇప్పుడే పంపిస్తున్నా. నా టైం కూడా వచ్చింది, వస్తున్నా సుప్పు. అబ్బో, పెద్ద కొంపే. సుప్పు, ఎక్కడున్నావు నా డార్లింగ్? ఎవడీడు ఇక్కడున్నాడేంటి? సుప్పు. ఎవరేవిడా? ఏమైందే? ఓ, తనా? చెప్పా కదా, తన పేరు కృష్ణ. హాయ్. హాయ్ సుప్పు, నీతో మాట్లాడాలి, లోపల పద. వాడేంటి ఇక్కడ? నువ్వేగా దగ్గరుండి అబ్జర్వ్ చేయమన్నావు. బా, నేను చెప్పింది ఆఫీస్లో, ఇంట్లో కాదు. అది నువ్వు క్లారిటీగా చెప్పాలి కదా. నీ మొహం. సర్లే, వాడిని వెళ్ళిపోమని చెప్పు. వాట్? ఫీల్ అవుతాడే? నేనెలా ఉండను, వాడుంటే. నువ్వేదో జస్ట్ క్యాజువల్ గా వచ్చావా అనుకున్నాను. అయినా లగేజ్ ఏది? నీవున్నాయిగా. ఓ సరే, అడ్జస్ట్ అవుదాంలే. పద. సుప్పు. సుప్పు, బోర్ కొడుతుంది. అయితే నన్నేం చేయమంటావు? ఏమన్నా గేమ్ ఆడదాం. ఏం గేమ్? రెడ్ హ్యాండ్స్ ఆడదామా? నువ్వేమైనా చిన్నపిల్లోడివా? నీకేమన్నా గేమ్స్ తెలుసా? నాకేం గేమ్స్ తెలీదు కదా. పద ఆడదాం సుప్పు, ప్లీజ్. సరే పద. పద. ఉంటది చూడు. ఎంత సాఫ్ట్ ఉందో. అయ్యో, కొట్టేసింది.
నేను ఆడను ఇంకా. రెడ్ హ్యాండ్స్ అంట, రెడ్ హ్యాండ్స్. ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న షాపింగ్ ఉంది, 1 hourలో వచ్చేస్తాం. ఓ అవునా? నీకేమన్నా కావాలా? నాకు బీరు పట్టుకురా. ఆ? ఏం లేదులే, నాకేమొద్దు, మీరు వెళ్ళండి. ఓకే. సుప్పు, అసలు ఏముందే వాడిలో? నేను చూడలేకపోతున్నానా, లేక నీకు కళ్ళు కనిపించట్లేదా? నేను ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నా, నువ్వు ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. ఆ రమ్య చెప్పింది కరెక్టే, నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు వాడితో. వాడి బిహేవియర్. సారీ. హలో, వాట్? బిర్యానీ ఆర్డర్ పెట్టావా? సుప్పు ఇంటికా? సుప్పు నేను బయటికి వచ్చాం. సరేలే, నేను చూసుకుంటా. అర్జెంటుగా కృష్ణకు కాల్ చేయి. ఏమైంది? హలో కృష్ణ. హలో, ఒకసారి నందు నీతో మాట్లాడుతుందంట. అవునా, ఇవ్వు. హలో కృష్ణ, బిర్యానీ ఏమైనా వచ్చిందా? వచ్చింది. సరే, నేను వచ్చి తింటాను, తినేకు. ఇప్పుడే తినేసానే, ఓ 5 నిమిషాల ముందు ఫోన్ చేయాల్సి ఉండే కదా. నేను అట్టా లాస్ట్ పీస్ తిని చేయి కడుక్కుంటున్నాను, నువ్వు ఇట్టా కాల్ చేస్తేవి. హలో నందు గారు, ఇట్లాంటివి ఉంటే ముందే చెప్పాలమ్మా. బిర్యానీ కదా, మళ్ళీ నీకు నాకు తేడాలు వస్తాయి, అంతేనమ్మా. ఉంటానే. అవతల పిల్లకి మాట ఇచ్చేసాము, ఇప్పుడు నేను తినకపోతే నా మాట పోతుల్లా. వీడికి వెంటనే బ్రేకప్ చెప్పేవే. తొక్కలో బిర్యానీ కోసం నేను బ్రేకప్ చెప్పాలా? కావాలంటే నేను కొనిస్తా, పదా. గంటలు వస్తారని చెప్పి ఇన్ని గంటలు చేస్తారా? సారీ కృష్ణ, షాపింగ్కి వెళ్ళాము. ఈ మాత్రం దానికి నన్ను రమ్మండం ఎందుకు? సరదాగా టైం స్పెండ్ చేద్దామని వచ్చా, ఇప్పుడు మీరు చేస్తున్నారు. సారీ కృష్ణ గారు, నా వల్లే లేట్ అయింది. కృష్ణ గారా? సర్లే. తిన్నావా? తిన్నాడుగా బిర్యానీ, ఇంకేం తింటాడు? పెట్టావులే గొప్ప బిర్యానీ ఆర్డరు, టేస్ట్ లేదు, బొక్కలేదు. వాట్? ఆపండే. నాకేం వద్దు సుప్పు, మీరు వెళ్ళండి. సరే. చాలా చిరాకేస్తుంది, ఫ్రెష్ అప్ అయి పడుకుంటే ఒక పని అయిపోద్ది. అమ్మయ్యా. కృష్ణ, పిల్లో అండ్ బ్లాంకెట్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. కృష్ణ, కృష్ణ. ఏమైంది? ఇట్రా. ఎక్కడికి? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు, నీ విషయంలో తొందరపడుతున్నానా అని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే నీ గురించి ఏం తెలియకుండా తొందరపడుతున్నానా అని అంటున్నారు. నువ్వు ఇందాక అడిగిందే మళ్ళీ అడుగుతున్నావు. సరే కానీ ఏం తెలియాలి నా గురించి? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్స్ చెప్పు చాలు. సరే కానీ వాట్ ఈస్ పైథాన్, డిఫరెన్స్ బిట్వీన్ జావా, రాగ్ జావా అవన్నీ అడగొద్దు మరి. అవి కాదు. వెయిట్ ఒకసారి నీ చేతులు. ఏంటిది? అంటే సినిమాలో చూశాను, రొమాంటిక్గా ఉంటుందని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మీదే ఊరు? హైదరాబాద్. ప్రాపర్ ఎక్కడా?
ఆంధ్రప్రదేశ్. నీ ఎక్స్పైర్ ఏంటి? ఎవరు లేరు. నీ క్రష్ ఎవరు? మదర్ ఆఫ్ డ్రాగన్స్. నీ గర్ల్ బెస్టీ ఎవరు? నో వన్. బ్లాక్ ఆర్ బ్లూ? బ్లాక్. మూవీస్ ఆర్ మ్యూజిక్? బోత్. చాక్లెట్ ఆర్ కేక్? చాక్లెట్ కేక్. కుకింగ్ ఆర్ ఈటింగ్? ఈటింగ్. డెస్టినీ ఆర్ టైమ్? టైం. మామ్ ఆర్ డాడ్? సారీ ఓకే. నాలో నీకేమిష్టం? నీ జాబ్. వాట్? నీ జాబ్. నా జాబా? అంటే నేను కాదా? నువ్వంటే ప్రేమ, ఇష్టం కాదు. ఓ కృష్ణ, నాకు ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇష్టం. అందుకే జాబ్ రాగానే వెంటనే ఇంట్లోంచి వచ్చేసా. అలా అని ఫ్యామిలీని కేర్ చేయట్లేదని కాదు, మంత్లీ వన్స్ వెళ్ళొస్తూ ఉంటా. ఎప్పుడు నా గోల్ నాదే, ఎవ్వరిని పట్టించుకోను. ఎంతమంది ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేస్తూనే వచ్చా. కానీ సారీ, మస్కిటోస్. నువ్వెలా నచ్చావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నా ఫ్రెండ్స్కి కూడా అదే డౌట్. నాకు అదే డౌట్, నేను ఎలా నచ్చానా అని. హా? ఏం లేదు, ఇందక్కడి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. మరి ఇది కరెక్ట్ టైము కాదో నాకు తెలియదు. పర్లేదు, అడుగు. అడిగాక ఏమనుకోవద్దు మరి. నేనేం అనుకోను, అడుగు. నాకు ఆకలేస్తుందే. అంటే సాయంత్రం నుంచి ఏం తినలే కదా. ఓయ్, నేను ఆకలేస్తుందన్నా. అంటే ఈవినింగ్ ఏం తినలేదు కదా. నువ్వే ఆకలి అనుకున్నావు. సరే పదా. ఏం లేవు కృష్ణ. సరేలే. ఎంత ప్రేమగా అడిగా ఏమన్నా తింటావా అని. నాకొద్దు అన్నావు. సరే, పోయి పడుకోపో. మరి నువ్వు? నేనేం చేస్తా, నేను కూడా పోయి పడుకుంటా. గుడ్ నైట్. నైట్ నైట్. The number you're calling is currently switched off. స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఏమైందే? కృష్ణ కనిపించట్లేదు. వాడేమైనా చిన్నపిల్లోడా? వెళ్ళిపోయి ఉంటాడులే. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందే. వాడే చేస్తాడులే, కంగారెందుకు నీకు? అంటే తను ఎప్పుడు వెళ్ళాడో తెలీదు. సేఫ్గా వెళ్ళాడో లేదో అని. వాడే చేస్తున్నాడు. హలో, ఎక్కడున్నావు కృష్ణ? వెళ్ళిపోయావా? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అయినా ఎందుకు వెళ్ళిపోయావు? ఇవాళ నీతో మూవీకి వెళ్దాం అనుకున్నా. సరే. ఏమైందే? ఏం లేదు. ఎక్కడున్నాడంట? వాడి ఇంటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడా? ఓ, వెళ్ళిపోయాడా? వాడుండుంటే మంచి ఫన్ ఉంటుండేనే. ఎవరికి? నీకా? మనకి. అయినా ఎందుకు వెళ్ళిపోయాడు? ఉండలేకపోయాడంట. సరే గాని వాడిని వంట చూసావుగా, ఏం అబ్జర్వ్ చేసావు? చేసా కొంచెం. అది ఏం చేసావు? వాడిది చిన్నపిల్లల మెంటాలిటీ. మనిషి ఎదిగాడు కానీ బుర్రి ఇంకా 10th క్లాస్లోనే ఉండిపోయింది. అయిను. పైగా నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మేబీ అందుకే వాడికి కనెక్ట్ అయ్యానేమో. హలో, వాడిని చిన్నపిల్లతో పోల్చకు. వాడు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాడిలా ఉంటాడు.
సుబ్బు, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను. దాన్ని నువ్వే సాల్వ్ చేయాలి. ఏంటది? అది నేను లాస్ట్ కంపెనీలో రిజైన్ చేశాను, నీకు తెలుసు కదా. హా, వేరే కంపెనీలో ఆఫర్ వచ్చింది కదా. కానీ ఆఫర్ రివోక్ అయింది డ్యూ టు రిసీషన్. ఇప్పుడు నా నోటీస్ పీరియడ్ కూడా అయిపోయింది. సో అంటే మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? మా కంపెనీలో ఏం లేవే. ఓకే, ఒక వేకెన్సీ ఉంది, రేపు రెడీగా ఉండు. థ్యాంక్ యూ సుబ్బు.